ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు సైన్ మార్క్ పాయింట్. కల్కి 2898 AD సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1 రిలీజ్ సమయంలోనే సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ హైప్ పెంచేసిన యూనిట్ పార్ట్ 2ని పట్టాలెక్కించడానికి చాలా టైం తీసుకుంటోంది. ఫైనల్గా షూటింగ్ షురూ చేస్తున్నట్టు చెప్పినా రిలీజ్ మాత్రం ఇప్పట్లో ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఫ్యూచర్ ను మైథాలజీతో లింక్ చేస్తూ నాగ్ అశ్విన్ రూపొందించిన విజువల్ వండర్ కల్కి 2898 AD. ప్రభాస్ ను కర్ణుడి రీఇన్కార్నేషన్ గా చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు, 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సక్సెస్ టాక్, కలెక్షన్లతో పాటు కాస్టింగ్ తోనూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది కల్కి. ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది. ఆల్రెడీ పార్ట్ 1 షూటింగ్ టైంలోనే సీక్వెల్ కు సంబంధించి 30% వర్క్ పూర్తయినట్టుగా గతంలోనే వెల్లడించారు. ఈ నెలలోనే సీక్వెల్ వర్క్ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీం. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ స్కెడ్యూల్లోనే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సీనియర్ స్టార్స్ ఇద్దరూ షూటింగ్ కు హాజరైన ప్రభాస్ సెట్ లో ఎప్పుడు అడుగు పెడతారు అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ప్రెజెంట్ ఫౌజీ, స్పిరిట్ సినిమాల వర్క్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆ 2 సినిమాలతో పాటు ప్యారలల్ గా కల్కి 2కు కూడా డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇంత సీరియస్ గా ట్రై చేసినా ఈ ఏడాది కల్కి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి అయితే లేదంటున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తయి ఈ సినిమా రిలీజ్ అయ్యేది 2027 సెకండ్ హాఫ్ లోనే అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో నాగ్ అశ్విన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సోగ్గాడే చిన్ని నాయన, బంగారు రాజు ఈ 2 సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే అదే సెంటిమెంట్ని మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు కింగ్. నెక్స్ట్ సంక్రాంతికి సిద్ధంగా ఉండాలంటూ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ లో తన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున. అందుకే బంగారాజు పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందించారు. అక్కినేని మల్టీ స్టారర్ గా తిరిగెక్కిన బంగారాజు కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ కూడా పక్కా అన్న టాక్ వినిపించింది. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ కావడంతో త్రీక్వెల్ పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. ఫైనల్ గా పార్ట్ 3 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మరోసారి సోగ్గాళ్లు కలిసొస్తున్నారంటూ అనౌన్స్ చేశారు. డేట్ మార్క్ చేసుకోండి, ఈసారి పండుగ మరింత కలర్ఫుల్ గా ఉంటుంది అంటూ అక్కినేని కాంపౌండ్ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. అయితే త్రీక్వెల్ కథ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్ట్ 2 టైంలో సీక్వెల్ కి బదులు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది. కానీ బంగారాజు టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా పూర్తిగా సీక్వెల్ గానే ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి పార్ట్ 3 విషయంలో అదే ట్రెండ్ ఫాలో అవుతారా, లేదంటే అభిమానులు కోరుకుంటున్నట్టుగా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమా రేంజ్ రీజనల్ హద్దులు దాటి పాన్ ఇండియా వైపు ప్రయాణం చేస్తే సిల్వర్ స్క్రీన్స్ అన్నీ ఎరుపెక్కిపోవాల్సిందేనా? కాంటెంట్లో కీ పొజిషన్ హింసకు ఉండాల్సిందేనా? నార్త్ టు సౌత్ ఇప్పుడు సక్సెస్ మంత్ర హింసేనా? బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర దిగ్విజయంగా జరగాలంటే వైలెన్స్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదా? చూడండి. యానిమల్ సినిమాలో హింసను చూసినప్పుడు వామ్మో ఇదెక్కడి యాక్షన్ అని అందరూ కళ్ళు మూసుకున్నారు. బ్లడ్ బాత్ ని ఇప్పుడేం చూశారు? సెకండ్ పార్ట్ లో చూడమంటూ అప్పటినుంచి ఊరుస్తూనే ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమాలో ఎలాంటి వైలెన్స్ చూపిస్తారోనని ఊహించుకుంటున్న వారికి అంతకు మించిన బొమ్మను ధురంధర్లో చూపించేశారు ఆదిత్యధర్. ఫస్ట్ పార్ట్ లో చూపించింది శాంపిల్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై. సీక్వెల్లో సిసలైన రక్తం చూద్దురుగాని అని ఆల్రెడీ ఓపెన్ గానే చెప్పేశారు. ఆ సినిమానే కాదు, ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాల్లోనూ యాక్షన్ ప్రధానంగా కనిపిస్తుంది. తెలుగు నుంచి వస్తున్న ప్యారడీస్ కావచ్చు, కన్నడ స్టార్ నటిస్తున్న టాక్సిక్ కావచ్చు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ కావచ్చు, ఏదైనా వెండి తెర మీద రక్తపుటేరులో పారాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. జస్ట్ రక్తం చూపిస్తే సరిపోతుందా అంటే అంతకు మించి కూడా ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏ సబ్జెక్టుని ఎన్ని రకాలుగా డీల్ చేసినా, మాస్ గా రివీల్ చేసినా, క్లాస్ గా కన్వే చేసినా యాక్షన్ మాత్రం యూఎస్పీ అయి తీరాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. అందుకే నార్త్ టు సౌత్ సినిమా పాన్ ఇండియా అయితే జస్ట్ డిష్యుంలతో సద్దుమరగడం లేదు సిచ్యువేషన్. అంతకు మించిన యాక్షన్ పార్ట్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్లు. కథ ఎంత క్లాస్ గా ఉన్నా కంటెంట్లో యాక్షన్ మాత్రం కంపల్సరీగా ఉండేలా చూసుకుంటున్నారు.
పాన్ ఇండియా హీరో అంటే యాక్షన్ లేకపోతే ఎలా అన్నట్టుంది ఇవాల్టి సినిమా ఇండస్ట్రీలో సిచ్యువేషన్. కిల్ సినిమాతో బాలీవుడ్ సెన్సేషన్ గా మారారు రాఘవ్ జ్యుయల్. క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చేసిన ఈ యంగ్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఓ క్రేజీ స్టార్ చేయాల్సిన క్యారెక్టర్ ఫైనల్గా యువ నటుడి చేతికి రావడం ఫిలిం సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన వైలెంట్ మూవీ కిల్. ఈ సినిమాతో హీరోగా నటించిన లక్ష్యకు ఎంత మంచి పేరొచ్చిందో విలన్ పాత్రలో నటించిన రాఘవ్ జ్యుయల్కు అంతే గుర్తింపొచ్చింది. అంతేకాదు, కిల్ రిలీజ్ తరువాత నేషనల్ లెవెల్లో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయారు రాఘవ్. ప్రజెంట్ బాలీవుడ్లో 2 సినిమాలు చేస్తున్న రాఘవ్ తెలుగులో ది పారడైజ్ మూవీలో నటిస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో రాఘవ్ పాత్ర కూడా చాలా కీలకమన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు రాఘవ్ జ్యుయల్. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణలోనూ రాఘవ్ నటిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముందు విక్రాంత్ మెస్సీని తీసుకున్న మేఘనాథుడి పాత్రకు ఇప్పుడు రాఘవ్ని ఫైనల్ చేశారు. ఇప్పటికే నెగిటివ్ రోల్లో ప్రూవ్ చేసుకున్న రాఘవ్ ఆ పాత్రకు పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్. ఈ జోరు చూస్తుంటే ముందు రాఘవ్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్గా మారిపోవడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనం. ఒకప్పుడు హీరోయిన్కి పెళ్ళయింది అంటే కెరియర్కి అక్కడితో ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకునేవారు. ఇక అందాల భామలు అమ్మయ్యారా కెమెరాల కంట పడ్డమే మానేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు బ్యూటీస్. అంతేకాదండోయ్, తమ ప్రెగ్నెన్సీ మూమెంట్స్ని కూడా అందంగా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ గ్లామర్ ఫీల్డ్లో నయా ట్రెండ్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్. అందాల భామలు అమ్మతనం ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. బేబీ బంప్తో చేసిన ఫోటోషూట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గ్లామరస్ మదర్స్ అనిపించుకుంటున్నారు. ఈ ట్రెండ్ను కాస్త సీరియస్గా స్టార్ట్ చేసిన బ్యూటీ కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ను ఫొటోస్, వీడియోస్ రూపంలో షేర్ చేయడమే కాదు, ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో బుక్ కూడా రిలీజ్ చేశారు కరీనా. కాజల్ అగర్వాల్ కూడా ప్రెగ్నెన్సీ అప్డేట్స్ను ఫాలోవర్స్తో రెగ్యులర్గా షేర్ చేసుకుంటున్నారు. ఆ టైంలో ఫిజికల్గా, మెంటల్గా తాను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్తో పాటు అలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అభిమానులతో పంచుకున్నారు కాజల్ అగర్వాల్. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అనౌన్స్ చేయడం దగ్గర నుంచి క్రియేటివ్గా ప్లాన్ చేశారు బాపుగారి బొమ్మ ప్రణీత. పెద్దగా సజెషన్స్ ఏమి ఇవ్వకపోయినా రెగ్యులర్గా బేబీ బంప్తో ఫోటోషూట్స్ చేసి ట్రెండ్ ఫాలో అయ్యారు ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తల్లి కాబోతున్న విషయాన్ని ట్రెండీ ఫోటోషూట్తో రివీల్ చేశారు సోనమ్. ఆ తర్వాత కూడా ట్రెడిషనల్ మోడ్రన్ మిక్స్తో చేసిన మరో ఫోటోషూట్ ఫోటోలతో ఫ్యాన్స్ను టీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలోనూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. బేబీ బంప్ కనిపించేలా డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సో చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.